అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికారం పోయినా వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, వాళ్ళు బూతులు తగ్గించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. బూతులు మేము ఎంత తిడతాం? బూతులు ఎవరు తిట్టారు? బూతులు వాళ్ళు తిడతారు. బూతులు మాకు మన ఒకటంటే రావారు. ఇంకోటి కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చరిత్రలు పార్టీ పెట్టి దగ్గర 10 సంవత్సరాల పైన అయిపోయింది కదా. ఆయన మాట్లాడిన ఉపన్యాసాలని ఒకసారి బేరీజ్ వేసుకుని ఆయన బండి ఇప్పుడు మాట్లాడితే ఇట్స్ ఓకే ఫైన్. ఆయన మాట్లాడితే ఒప్పు, ఇంకోటి మాట్లాడితే తప్పు.